హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ పిఎంకే స్టూడియోస్. తిరుపతి నుంచి సుమారు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయల చెరువుకి వచ్చానండి ఈరోజు. ఈ రాయల చెరువు మీకోసం చూపిద్దామని వచ్చానండి. ఈ రాయల చెరువు అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలు కట్టించడం జరిగింది. అప్పట్లో ఈ చెరువు 1800 ఎకరాల్లో ఉన్నిందంటండి. కాలక్రమేణా ఇప్పుడు ఈ చెరువు మొత్తం 500 ఎకరాల్లో ఉంది. ఈ చెరువు వల్ల చుట్టుపక్కల ఉన్న 30 గ్రామాలకి నీటి సదుపాయం కలుగుతుంది. అప్పట్లో ఈ చెరువు నిర్మించడానికి శ్రీకృష్ణదేవరాయలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందంటండి. ఇప్పుడు ఈ కట్ట కింద కట్టున్నారు కదండి ఈ రాళ్ళు అనేది అప్పుడు కడుతూ ఉంటే నిలకడ లేకుండా పడిపోయేవంట. అందుకోసం అప్పట్లో ఉన్న శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే శ్రీకృష్ణదేవరాయలు గారికి, ఇక్కడ నిండు గర్భిణి ఎవరైనా ఆత్మ అర్పణం చేసుకుంటే ఈ కట్ట నిలబడుతుందని అప్పట్లో శాస్త్రవేత్తలు శ్రీకృష్ణదేవరాయలకి చెప్పడం జరిగింది. అప్పుడు రాయలమ్మ అనే నిండు గర్భిణీ స్త్రీ ఈ కట్టకి నేను ఆత్మ అర్పణం ఇస్తానని ముందుకు రావడం జరిగింది. ఆమె ఆత్మ అర్పణం అయిన తర్వాత ఈ కట్ట అనేది నిలబడిందని ఇక్కడ ప్రజలను చెప్తున్నారు. ఆమె ఆత్మ అర్పణం అయిన తర్వాత శ్రీకృష్ణదేవరాయలు ఆమె గుర్తు కోసం ఈ కట్ట మీదే ఆమె శిలను నిర్మించడం జరిగిందండి. ఈ శిల ఉన్నంత వరకు ఈ రాయల చెరువుకి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుందని ఇక్కడ ప్రజలు నమ్ముతున్నారు. తిరుపతి నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఈ రాయల చెరువు ఉంటుంది కాబట్టి అందరూ వచ్చి వీక్షించాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ మహాతల్లిని రాయలమ్మని దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.